8 గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనమిచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఫలితాలు అనుకున్నట్టుగానే వస్తున్నాయి. కరీంనగర్ లోక్సభ పరిధిలో సిట్టింగ్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ దూసుకెళ్తున్నాడు. అనుకున్నట్టుగానే మొదటి రౌండ్ నుంచి కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. 10 రౌండ్లు ముగిశాయి. 10 రౌండ్లు ముగిసేసరికి 1,14,377 ఓట్ల మెజారిటీ సాధించడం జరిగింది సమీప అభ్యర్థి వెల్చాల రాజేందర్ పైన. అలాగే 8 రౌండ్ల లోపలనే ఆయన గత లోక్సభ ఎన్నికల్లో ఏదైతే 2019లో 89,000 పైచిలకు ఓట్ల మెజార్టీ సాధించడం జరిగింది. ఆయన ఆ మార్కును దాటివేశాడు. దాటివేసి 1,14,377 ఓట్ల పైచిలకు ఓట్లను సాధించాడు. ఇప్పటికే కరీంనగర్ ఎంపీ కార్యాలయం అయితే ఇతర ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు నేతలు సంబరాలు నిర్వహిస్తున్నారు. 2 లక్షలకు పైగా మెజార్టీ సాధించేటువంటి లక్ష్యాన్ని పూర్తి చేస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉదయం నుంచి కూడా ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణం నెలకొంది. కరీంనగర్ లోక్సభ పరిధిలో ఒకవైపు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్, కాంగ్రెస్ నుంచి వెల్చాల రాజేందర్ రావు, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్లు పోటీ పడ్డారు. మిగతా 25 మంది అంటే మొత్తం 28 మంది బరిలో దిగారు. దీనిలో అప్రహత్యాతంగా మొదటి రౌండ్ నుంచి 10 రౌండ్ల వరకు కూడా మెజార్టీ సంఖ్యను దాటివేయడం జరిగింది. 24 రౌండ్లు ఉన్నాయి. ఇంకా 14 రౌండ్లు పూర్తి కావాల్సి ఉంది. దీనిలో ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షల పైచిలకు మెజార్టీ వస్తాడనేటువంటి ధీమా బీజేపీ కార్యకర్తల నేతల్లో ఉంది. మరొక వైపు పెద్దపల్లి లోక్సభ విషయానికి వస్తే కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ మొదటి నుంచి కూడా ఆధిక్యంలో దూసుకెళ్తున్నాడు. సమీప అభ్యర్థి గోమాస శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పైన. మరొక వైపు నిజామాబాద్ లోక్సభ పరిధిలో ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్థి సమీప అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి పైన తన ఆధిక్యం కొనసాగిస్తున్నాడు. మొత్తం మీద కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 లోక్సభ పరిధిలో వస్తున్నాయి. కరీంనగర్లో బండి సంజయ్ కుమార్, అలాగే పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, నిజామాబాద్ లోక్సభ పరిధి నుంచి ధరంపురి అరవింద్ తన ఆధిక్యతను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇవి మరి కొన్ని గంటల్లోనే మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. కరీంనగర్ లోక్సభ విషయానికి వస్తే 12,000 పోస్టల్ బ్యాలెట్లకు గాను 10,000 పైచీలకు పోస్టల్ బ్యాలెట్ వేస్తే 7,000 పైచీలకు పోస్టల్ బ్యాలెట్లు బండి సంజయ్ కుమార్కు వేయడం జరిగింది. అంటే దీనిలోనే 5,000 మెజార్టీ సాధించడం జరిగింది. ప్రతి పాయింట్లో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి రౌండ్లో కూడా తన యొక్క అప్రత్యాతమైనటువంటి మెజార్టీ డామినేటింగ్ రోల్ అయితే భారతీయ జనతా పార్టీ నేత బండి సంజయ్ అనడంలో సందేహం లేదు. మొత్తం మీద ఒక సంబరాలు చేసుకునేటువంటి స్థితిలో బీజేపీ కార్యకర్తల నేతలందరూ కూడా ఉన్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.